హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన బంధం బుక్లో నుండి స్పెషలిస్ట్ అనే కథ. ఇక కథలోకి వెళ్దామా? మా కంపెనీలో డిస్పెన్సరీ ఉంది. దాని నిండా రోగులకు సరిపడా డాక్టర్లు ఉన్నారు. లేనిది స్పెషలిస్టు. మా డాక్టర్లకి అంతుబట్టని మా రోగాల సంగతేమిటో తెలుసుకురమ్మని అప్పుడప్పుడు స్పెషలిస్టులకు రిఫర్ చేస్తుంటారు. స్పెషలిస్టుల ఫీజు 25 రూపాయలు. ఆ 25 ముందుగా మా జేబులోంచి పెట్టాలన్న మాటే గాని తర్వాత రసీదు ప్రొడ్యూస్ చేయగా ఆ డబ్బు ఇచ్చేస్తుంది మాకు మా కంపెనీ. అది కథ కాదు, పద్ధతి. కథ నాతో మొదలైంది. మా డాక్టర్లు 2 నెలలు నన్ను శుభ్రంగా గెలికేసి రోగ నిర్ధారణ చేయలేక నన్ను స్పెషలిస్టు దగ్గరకు పొమ్మన్నారు. పోయాను. బుద్ధిగా పోయాను. భయంగా పోయాను. స్పెషలిస్టుకి నా రోగం చెప్పాను. అంతకుముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వివరాలు చూపాను. నాతో తీసుకొచ్చిన ఎక్స్రేలు చూపాను. బ్లడ్, యూరిన్, మోషన్ టెస్ట్ రిపోర్టులు చూపాను. వారు ఏదీ చూడలేదు. చూడకుండా ఆ ఎక్స్రేలు, ఆ టెస్టులు మళ్ళీ చేయించుకురమ్మన్నారు. చేయించుకురమ్మన్నది నా ఇష్టమైన చోట కాదు, అతను చెప్పిన చోట మాత్రమే. అక్కడే ఎందుకంటే అదంతే. అక్కడి నుంచి తేకుంటే అది ఎక్స్రే కాదు. అక్కడ టెస్ట్ చేసుకోకుంటే అవి టెస్టులు కావు. అదంతే. కథ అంతటితో ముగిస్తే చాలా బాగుండేది. నా కోసం విలువైన టైము వెచ్చించిన ఆ వైద్య మేధావికి నేను న్యాయంగా ఫీజు చెల్లించడం నా ధర్మం. ఫీజు 25. నా జేబులో ఉన్నది 50 నోటు. చిల్లర లేదు. స్పెషలిస్టు దగ్గర లేకుండా ఉండదు. వారు 50 నోటు తీసుకుని 25 రూపాయల రసీదు ఇచ్చారు. మిగతా 25 రూపాయలు ఇవ్వలేదు. వారి దగ్గర కూడా చిల్లర లేదా, లేక మరచిపోయారా? అంత సొమ్ము నేను మర్చిపోలేను కదా. వారికి గుర్తు చేశాను. గుర్తు చేయగానే అరే సారీ అనలేదు. అరెరే మర్చిపోయాను అంటూ నాలుక కొరుక్కోలేదు. సరిపోయింది అన్నారు. సరిపోవడం ఏమిటి? నా ఒళ్ళు చల్లబడిపోయింది. నీవు 50 నోటు ఇచ్చినా నీవు నాకు ఫీజుగా ఇచ్చేది, నాకు దక్కేది 25. అదెలా? అదంతే. నీవిచ్చిన 50లో ఒక 25 మీ కంపెనీ ఇచ్చేస్తుంది కనుక నీవు నిజంగా చెల్లించిన ఫీజు 25 మాత్రమే. అలాగే నీవు ఇచ్చిన 50లో 25 రూపాయలకి బిల్లు ఇచ్చాను. అది ఇంచుమించు ఇన్కమ్ ట్యాక్స్కి పోతుంది. నిజానికి ఫీజు నేను 25 మాత్రమే తీసుకున్నట్టు, నీవు అంతే చెల్లించినట్టు. అండర్స్టాండ్? అమ్మ నా కొడుకా అని నిలువు గుడ్లేసుకుని బయటకు వచ్చేశాను. కానీ వాడి దవడ పళ్ళు రాలగొట్టి అవి వాడి చేతిలో పెట్టి నా డబ్బులు నేను లాగేసుకుని అండర్స్టాండ్ అన్న రిప్లైతో కథ ముగిస్తే బాగుండేదని ఇప్పటికీ అనుకుంటాను. ఇదండి ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన స్పెషలిస్ట్ అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.